ఏంటి ముసలి, రోజు ఫైటింగ్ చేసేదానివి ఈ రోజు ప్రేమ చూపిస్తున్నావేంటి? ఏదైనా కొత్త ప్లానా? ప్లాను లేదు, పేను లేదు. వచ్చినప్పటి నుండి మనిద్దరం ఇలా ఎడమొహం పెడమొహంలా ఉండడం నాకు నచ్చలేదే. అందుకే ఈ రోజు నుండి నీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను. నేను చెప్పేది నిజమేనే తల్లి. చిన్నప్పుడు నీకు తల దువ్వి పువ్వులు పెడుతున్నప్పుడు ఎన్ని కబుర్లు చెప్పేదానివో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అప్పట్లో నువ్వంటే చాలా ఇష్టం ఉండేది. మా పెళ్లి చేసి ఇంప్రెషన్ మొత్తం నాశనం చేసుకున్నావు. ఇప్పటి గొడవ ఎందుకు గాని, ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉందాం. రా, తల దువ్వి జడ వేస్తాను. నా బంగారు తల్లి, నాదిష్టే తగిలేలా ఉంది. బంగారు తల్లి. ఒక్కటి తగ్గింది దివ్య. ఏంటది? చీరా. నువ్వు చెప్పింది కరెక్టేరా బాబ్జీ. అందంగా జడేసుకుని జడ నిండా పువ్వులు పెట్టుకుని చీర కట్టుకోకపోతే అస్సలు బాగోలేదు. కట్టుకుంటే నాకు బాగోదు. ఎందుకు బాగోదు? చీరకు మించిన అందం వేరే డ్రెస్ కి రాదు. ఒక్కసారి చీర కట్టుకోమ్మా. దివ్య ప్లీజ్ కట్టుకోవా? సరే కట్టుకుంటాను, కానీ 10 నిమిషాల్లో తీసేస్తాను. అలా అన్నావు, బాగుంది. నాతోరా, రా 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 రా. సంధ్య, 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 సంధ్య. ఏమండి? ఏమైందండి? ఏమండి? సంధ్య, ఏమండి? ఏమైందండి? సంధ్య, సంధ్య, సంధ్య. ఏమండి? ఏమండి? సంధ్య. ఏమండి? లేవండి. ఏమైంది సంధ్య? నన్నెందుకు పిలుస్తున్నారు? నేనేం పిలవలేదే. నిద్రలో కలవరిస్తున్నారేమో. నేనా కలవరించానా? నాకేం తెలీదు. ఉండండి, ఒకసారి టెంపరేచర్ చూస్తాను. సంధ్య, ఎక్కడికి? వెళ్ళి థర్మోమీటర్ తీసుకుని వస్తాను. వద్దు సంధ్య, నా నుండి నువ్వు ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. అయ్యో, నేనెక్కడికి వెళ్తానండి? కింద హాల్లో థర్మోమీటర్ ఉంది, అది తీసుకుని వస్తాను. ఇప్పుడు ఏ మీటర్ వద్దు సంధ్య, నాకు ఫీవర్ కూడా లేదు. నువ్వెప్పుడూ నా పక్కనుంటే చాలు, ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటండి పసిపిల్లల్లాగా? నాకెందుకో నీ ముందు ఎప్పటికీ పసివాడిలా ఉండాలనిపిస్తోంది. సంధ్య, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నన్ను నీ ఒళ్ళో పడుకోనివ్వవా? సరే రండి, పడుకోండి. ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా?
ఇదంతా యాక్టింగ్ అనుకుంటున్నావు కదూ? లేదండి. నాకు తెలుసు సంధ్య, నువ్వు దేవతవి, నేనే రాక్షసుణ్ణి. నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలని ఇబ్బంది పెట్టే ఇడియట్ని. నా నోరు ముయ్యొద్దు సంధ్య. నీతో చాలా విషయాలు మాట్లాడాలనుంది. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పూసగుచ్చి నీ దోసిట్లో వేయాలనుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఏమన్నా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. నో, ఇప్పుడే మాట్లాడాలి. ఇలా నీ ఒడిలో తల పెట్టుకుని నిజాలన్నీ చెప్పాలి. సంధ్య, నువ్వొకసారి త్రికాల సంధ్య గురించి చెప్పావు, గుర్తుందా? నా దృష్టిలో కూడా నా సంధ్య 3 రకాలు. ఒక మంచి ఫ్రెండ్, స్నేహ సంధ్య. ఒక బెస్ట్ వైఫ్, ప్రేమ సంధ్య. ఒక గ్రేట్ మదర్, మాతృ సంధ్య. సంతోషంగా ఉన్నా సరే ఈ కన్నీళ్ళొద్దు సంధ్య. నీ కంటి నుండి కారే ప్రతి బొట్టు నేను భరించలేనంత బాధనిస్తుంది. నీ విషయంలో నేనెంత పాపం చేశానో నాకు గుర్తు చేస్తుంది. మీరే పాపం చేయలేదండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఆ? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మనిద్దరం సెల్ఫీలు తీసుకుందావా? ఆ. నీ ముచ్చట తీరింది కదా, ఇక చీర తీసేస్తాను. ఆగవే, ఒక్కసారి గదిలోకెళ్ళి అద్దంలో చూసుకుని అప్పుడు విప్పేయి. సరే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఆ. బాబ్జీ పాలు అడిగాడమ్మా, కొంచెం తీసుకెళ్లి వాడికి ఇచ్చేసేయ్. ఇప్పుడు పాలేంటి? ఏమో మరి, నాకు తెలీదు. వెళ్ళిచ్చేయమ్మా. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళు. నీ ఎవ్వ తగ్గేదేలే. ఒరే బాబ్జీ, ఏంట్రా ఇదంతా? నీ గెటప్ ఏంట్రా, ఏదో తేడాగా ఉంది. ఊరికే దివ్య, ఈ డ్రెస్సు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వేసుకున్నాను. అప్పటి నుంచి వేసుకోలేదు, అందుకే ఒకసారి వేసుకుందామని ట్రై చేశాను. ఏంటోరా బాబ్జీ, ఈ పువ్వుల వాసన, నీ గెటప్, ఈ రూమ్, ఈ బెడ్ అంతా కొత్తగా అనిపిస్తుంది. ఏదో మత్తుగా అనిపిస్తుంది. అంటే అమ్మమ్మ చెప్పినట్టు అంతా వర్కౌట్ అవుతుందన్నమాట. ఎప్పుడూ వాడిన మూలికల కన్నా ఈ మల్లెపూల పవరే ఎక్కువ అన్నమాట. రే బాబ్జీ, ఎదురుగా నన్ను పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నావురా?
అంటే ఫస్ట్ టైం కదా, ఏం చేయాలో తెలియటం లేదు. యూ నాటీ. ఇంత వయసు వచ్చింది ఇంకా తెలియకపోవడం ఏంట్రా? మనమిద్దరం ఇలా గదిలో ఉన్నప్పుడు నేను తలలో మల్లెపూలు పెట్టుకున్నప్పుడు నువ్విలా నా దగ్గరికి రావాలి. మనిద్దరం కళ్ళల్లోకి చూసుకుంటూ మురిసిపోవాలి. అప్పుడు నా చేతిని ఇలా తీసి పువ్వులు పెట్టి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తే ఏదేంటో తెలియనంత తింగరదాననుకున్నావా? నువ్వు పుష్ప పార్ట్ 1 అయితే నేను సీక్వెల్. నీకు మించిన తెలివితేటలుంటాయి. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలేగా, ఇదేదో పాపం అన్నట్టు తప్పైనట్టు ఎందుకు గింజుకుంటున్నావు? మా మధ్య బావ మరదల సంబంధమే తప్ప మొగుడు పెళ్ళాల బంధం లేదని నీకు చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నువ్వెన్ని కుట్రలు చేసినా వ్యర్థం అవుతుందే తప్ప వర్కౌట్ అవ్వవు. ఇంకొకసారి తల దువ్వుతాను, పువ్వులు పెడతాను అంటే పాడెక్కించి ఊరికి పంపిస్తాను. రే బాబ్జీ, దివ్య, ఈ వార్నింగ్ నీకు కూడా గుర్తు పెట్టుకో. అమ్మమ్మా, నేను పక్కాగా ప్లాన్ చేశాను, పాడు చేసావు కదా చవటి సన్నాసి. హలో మేడం. హాయ్ దివ్య, కూర్చో. ఏమైంది సంధ్య? 3 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? ఆకాష్కి జ్వరంగా ఉంది. ఆయన్ని చూసుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు కదా, అందుకే రాలేదు. ఓహో, అంటే భార్యామణి గారు పతిదేవుడికి సేవలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోయారన్నమాట. సేవలు కాదే, భార్యగా ఇది నా ధర్మం. అమ్మ తల్లి, ఈ ధర్మాల గురించి భార్య లక్షణాల గురించి నాకు చెప్పకు, అస్సలు సెట్ అవ్వవు. సడన్ గా సార్ గారికి జ్వరం ఎందుకొచ్చింది? వైరల్ ఫీవర్ దివ్య. వాతావరణం మారింది కదా. వాతావరణమే కాదు, నీ మనసు కూడా మారినట్టు అనిపిస్తుంది. నిజమే దివ్య. ఇన్నాళ్ళు ఆకాష్ నన్ను ఎంత లవ్ చేస్తున్నారో తెలుసుకోలేకపోయాను. అంటే ఆ అవకాశం జ్వరం రూపంలో వచ్చిందన్నమాట. అవును దివ్య. ఆకాష్ స్పృహలో లేనప్పుడు సంధ్య సంధ్య అని నా పేరే కలవరిస్తున్నప్పుడు అర్థమైంది ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో. ఆకాష్లో కోపానికి కారణం ప్రేమకు మించిన పొసెసివ్నెస్ అని, నా ప్రేమ ఆయనకి తప్ప ఎవ్వరికీ దక్కకూడదు అని చెప్పావు కదా, అదే నిజం దివ్య. మనస వాచ కర్మన ఆయనకి నేను సొంతం కావాలి. అలా అయితే నెత్తిన పెట్టుకుంటారు, లేకపోతే ఆయన బాధపడి నన్ను బాధపడతారు. వెరీ నైస్. ఈ 3 రోజుల సావాసం మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ని, అండర్స్టాండింగ్ ని చాలా బాగా పెంచిందన్నమాట. ఆకాష్కి ఇప్పుడు జ్వరం తగ్గిందా లేదా? తగ్గింది, కానీ ఇంకా నీరసంగా ఉన్నారే. నువ్వు వెయిట్ చే దివ్య, నేను ఆయనకి బ్రెడ్ పాలు ఇచ్చేసి వస్తాను. ఏ, మీ వారు కిందకి రారా? రూమ్ లోనే ఉంటారా? నేనే రావద్దని చెప్పాను దివ్య. ఆయనకి ఏం కావాలన్నా రూమ్కి తీసుకెళ్తున్నాను. ఓహో, అంటే పాదం కందిపోకుండా చూసుకుంటున్నావన్నమాట. సరే, నేను వెళ్తాను. ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటి అంత కంగారు? ఆఫీస్కెప్పుడు లేట్గానే కదా వెళ్తావు. తొందరగా వెళ్తే బాస్ షాక్ అయిపోతారు. బాస్ షాక్ అవ్వడం కాదు, నేను షేక్ అవుతున్నాను. 3 రోజుల నుండి నీ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. సారీ దివ్య. సారీ ఎందుకే? రేపెప్పుడైనా నేను లీవ్ పెడితే నా వర్క్ నువ్వు చేయవా ఏంటి?
వర్క్ లేవని కాదు కానీ బాబ్జీ మీద నీకు కూడా ప్రేమ పుడితే అంతే చాలే. పబ్బులో పాయసం తాగినట్టు ఇంత మంచి మూడ్లో వాడి టాపిక్ అవసరమా? 3 రోజుల నుంచి నువ్వు ఆఫీస్కి ఎందుకు రావడం లేదని తెలుసుకోవడానికి వచ్చాను. తెలిసింది కదా, ఇక వెళ్తాను. ఏం తెలుసుకున్నావేంటి? భార్యాభర్తలు దగ్గరవ్వాలంటే ప్రేమ అనురాగంతో పాటు అప్పుడప్పుడు జ్వరం కూడా రావాలన్నమాట. నాకు ఫోన్ చేయలేదు సరే, ఆంటీ అంకుల్తో మాట్లాడావా? నాన్న పుట్టినరోజుకి ఇద్దరం వెళ్దాం అనుకున్న రోజే ఆయనకి జ్వరం స్టార్ట్ అయింది. అప్పుడు ఫోన్ చేశానే, మళ్ళీ మాట్లాడలేదు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు కదా, అమ్మా నాన్నకి ఫోన్ చేసే టైము దొరకలేదు దివ్య. అంటే మీ ఆయన నీ కొంగును పట్టుకొని అస్సలు వదలడం లేదన్నమాట. ఏయ్ కొట్టానంటే ఈ కొట్టడాలు తిట్టడాలు మీ మొగుడు పిల్లల మధ్య ఉంచమ్మా, మధ్యలో నేనెందుకు? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నీ మొహంలో నిజమైన హ్యాపీనెస్ కనిపిస్తుంది. నువ్వెప్పుడు ఇలానే ఉండాలి. వస్తాను సంధ్య. సరే దివ్య, బాయ్. బాయ్. ఎక్కడికండి రెడీ అవుతున్నారు? ఇంకెక్కడికి? ఆఫీస్కి. అదేం కుదరదు. ఈ రోజు కూడా ఇంట్లోనే ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకోండి. ఎన్ని రోజులు తీసుకున్న రెస్టు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయినా నా ఒళ్ళంతా బద్ధకం వచ్చేస్తుంది. అప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నిన్నే పిలవాల్సి వస్తుంది. పిలవండి, వస్తాను. మీకు కావలసిన పనులన్నీ చేస్తాను. ఇంట్లో పనులంటే ఓకే, మరి ఆఫీస్లో వర్క్? అదీగాక ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎంత ఇంపార్టెంట్ అయినా సరే వెళ్ళడానికి వీల్లేదు, అంతే. కొంచెం ఓపిక వస్తే చాలు, బయటికి వెళ్ళడానికి ప్లాన్లేస్తారు. జ్వరం నీరసం రెండు తగ్గిపోయాయి సంధ్య. ఇక ఈ బాడీకి రెస్ట్ అవసరం లేదు. ఆ మాట మీరు కాదు, నేను చెప్పాలి. సరే అయితే వెళ్ళమని చెప్పు. ఛాన్సే లేదు, నేను వెళ్ళొద్దనే అంటాను. సంధ్య 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 ప్లీజ్, సంధ్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నో. నేను బానే ఉన్నానంటున్నా, వినవేంటి? ప్లీజ్ సంధ్య నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ 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 సంధ్య ప్లీజ్. ఏంటండి మీరు చిన్నపిల్లల్లా చేస్తున్నారు? నన్ను చిన్నపిల్లాళ్ళ చేసింది నువ్వే. ఆఫీస్కి డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చోమంటోంది కూడా నువ్వే. సంధ్య ప్లీజ్ సంధ్య వెళ్ళని సంధ్య. మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది ఇలాంటి వేషాలు వేయడానికి కాదు. మరి దేనికి? కడుపు నిండా తిని ఖాళీ కూర్చోవడానికా? లేకపోతే ఇంకో 10 కేజీలు బరువు పెరగడానికా? కొవ్వు పెరిగితే లేనిపోని రోగాలు ఎన్ని వస్తాయో తెలుసా? కబుర్లకేం తక్కువ లేదు. అయినా 2-3 రోజులకి బరువేం పెరగర్లేండి. ఒకవేళ పెరిగినా జ్వరంతో తగ్గిపోయిన దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ని లాజిక్లు చెప్తున్నావు కానీ నన్ను మాత్రం ఆఫీస్కి పంపనంటున్నావు, అంతే కదా? అవునండి, నేను కోరుకున్నది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు ఓకేనా? నీ నవ్వు ఎంత బాగుంటుందో, నా మీద ప్రేమతో పడే కోపం కూడా అంతే బాగుంటుంది సంధ్య. జ్వరం అంటే నాకు చాలా భయం సంధ్య. ఎందుకో తెలుసా? ఒంట్లో వేడితో పాటు ఒంటరిగా బతుకుతున్నారన్న ఫీల్ కూడా ఎక్కువయ్యేది. కానీ నువ్వు నా పక్క నుండి ఫీవర్ని కూడా ఒక లవ్లీ మెమరీగా మార్చేశావు. నీ ప్రేమతో నా నీరసానికి కూడా బలాన్నిస్తున్నావు. నీలాంటి భార్య దొరికినందుకు ఈ ప్రపంచంలో నా అంత గొప్పవాడు ఎవరూ లేరనిపిస్తోంది. మీరు మరీ పొగిడేస్తున్నారండి. కానీ ఒక భార్యగా మీకు తోడుగా
మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా చూసుకోవడం నా బాధ్యత అండి. నువ్వు బాధ్యత అనుకుంటున్నావు, నేను వరం అనుకుంటున్నాను. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సంధ్య. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? భార్యాభర్తలన్న తర్వాత కష్ట సుఖాలు పంచుకోరా? ఇదే జ్వరం నాకొస్తే మీరు దగ్గరుండి ఇంకా ప్రేమగా చూసుకోరా? పొరపాటున కూడా అలాంటి మాటలు చెప్పొద్దు, నేను భరించలేను. చాలా బాగుందండి. జీవితంలో జ్వరం జలుబు రాకుండా బ్రతకడానికి నేనేం మనిషిని కాదనుకుంటున్నారా? కాదు, దేవతవి. నీలాంటి దేవతకి ఏ బాధ కలగకూడదు, ఏ చిన్న కష్టం కూడా రాకూడదు. అరే ఏంటండి ఇది? ఇప్పుడేమైందని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇదేం బాగలేదు. ప్రాణంగా ప్రేమించిన మొదటి భార్యని దూరం చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నిన్ను చూసే వరకు నేను అనుభవించిన బాధ ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అలాంటి బాధ ఇంకోసారి ఎదురైతే చావుని కోరుకోవటం తప్ప వేరే దారి లేదు. అలా మాట్లాడొద్దండి. నిజం సంధ్య, నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు 24 గంటలు నా కళ్ళ ముందే ఉండాలి. మెంటల్గా ఫిజికల్గా ఏ కష్టం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను అలసిపోయి ఇంటికొస్తే నవ్వుతూ నన్ను పలకరించాలి. మనకు పెళ్ళైన రోజు నుంచి ఇదే నా ఆశ సంధ్య. నా ఆశ తీరినా తీరకపోయినా నాకు నీ మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు సంధ్య. ఏమండి? నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని సెంటిమెంట్ డోస్ ఎక్కువ చేసి నా కోరికను తెలిసేలా చేశాను. సంధ్య తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుంది. నాకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటుందా, లేక ఎప్పట్లానే తనకు నచ్చినట్టుంటుందో ఈసారి తేలిపోతుంది.